హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని మరీ కోరుకుంటున్నానండి. ఈరోజు చాలా రోజుల నుండి వీడియోలు పెట్టలేదు కదా. ఈ మధ్య ఓ ఫంక్షన్ అయిందండి. ఫంక్షన్ హడావుల్లో నేను పెట్టలేకపోయాను. అందుకని ఇప్పుడు ఇగోండి నెత్తళ్ళు రెసిపీ చేసి చూపిస్తాను, చూడండి. తెలియని వాళ్ళు అయితే చూసి నేర్చుకుంటారని వీడియో రూపంలో మీకు పోస్ట్ చేస్తున్నానండి. ఈ నెత్తళ్ళు అంటే సముద్రం చేపలండి, ఎండు చేపలు. ఇవిగోండి ఇలా ఉంటాయి, కిందకి దించి. ఇగోండి ఇవి ఇలా ఉన్నాయి కదా. ఇది ఈ గుర్రాన్ని తోక ఇలా తీసి ఇగోండి వేడి నీళ్ళు మరిగించాను, బాగా కెరిలినట్టు వేడి నీటిలో వేసేయాలండి. చక్కగా ఈ పులుసు ఊడిపోయి బాగా నెత్తలు కూడా స్మెల్ లేకుండా బాగుంటాయి. ఇగోండి ఇలా శుభ్రం చేసుకోవాలండి. ఇప్పుడు వేడి నీళ్ళు వేస్తున్నాను కదా, ఒక 2-3 సార్లు ఇంకా బాగా కడగాలి. వేడి నీళ్ళలోంచి తీసి మరొక 3 టైమ్స్ 4 టైమ్స్ వరకు క్లీన్ చేసుకోవాలి. చేసుకొని ముందు ఆయిల్ వేసి నెత్తళ్ళు వేపిసి తీసేస్తానండి. తీసాక ఇచ్చేస్తాను. అప్పుడు ఉల్లిపాయలు వేసి వేయించి వేస్తాను. చూడండి, తర్వాత చూపిస్తాను. ఇదిగోండి వేడి నీటిలో ఇలా నానుతున్నాయి కదా. కొద్దిగా మనం తల తోక తీసాక బాగా వేడి నీటిలో కాసేపు నాననిచ్చి అప్పుడు మళ్ళీ మరొక 3-4 సార్లు కడుక్కోవాలండి, నీరు మార్చేసి. ఇదిగోండి ఇవి నెత్తళ్ళు చాలా ఆరోగ్యానికి మంచిదండి, కాల్షియం ఉంటుంది ఇందులో. ఇది సముద్రం చేప అయినా దీనివల్ల మనకి ఇదేమైతే సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇంకా చేపల కన్నా ఉంటుంది కానీ నెత్తళ్ళకి ఉండదండి. పొరటాలు కూడా నెత్తళ్ళు తినచ్చు, కాల్షియం ఉంటుంది. అందుకని డెలివరీ అయిన వాళ్ళకి కూడా నెత్తలు కర్రీ పెడతారు. అందుకు ఆరోగ్యానికి మంచిదని. చూడండి, మీకు అవకాశం ఉంటే నచ్చితే ఇలా నేను చేసిన పద్ధతిలో చూసి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఇప్పుడు ఒక 4 ఉల్లిపాయలు ముక్కలు కోసి పక్కన పెట్టుకుంటే దీనికి అయిపోద్దండి. మరి ఇంకేం పెద్దగా వేయక్కర్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగాను వేసుకుంటాం. ఇదిగోండి హాట్ వాటర్ వేసేసరికి చూసారా పులుసు ఎలా వచ్చిందో. పులుసు చక్కగా వచ్చేస్తుందండి. బాగా మరిగించిన నీళ్ళల్లో వేసాను. ఇంకొంచెం నానిన తర్వాత నేను మళ్ళీ క్లీన్ చేస్తానండి. 3-4 సార్లు క్లీన్ చేసి అప్పుడు వండుకోవాలి. ఇగోండి నెత్తళ్ళకి కావాల్సిన అన్ని ఐటమ్స్ను. ఇవ్వండి కారము, మసాలా, పసుపు, సాల్టు, ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంతే బాగుంటుందండి. ఆ నెత్తళ్ళు వేసిన ఉల్లిపాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఇగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు చూడండి రెసిపీ తయారు చేసే విధానం చూపిస్తాను. ఇగోండి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇందులో ఇప్పుడు ఇవన్నీ వేస్తానండి. ఇదిగోండి నెత్తలు వేయించి తీసి అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తానండి. కొద్దిగా ముందే వేపిస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది, అందుకని ముందే వేయించేస్తున్నాను. ఇదిగోండి నెత్తళ్ళు వేగిపోయి చూసారా, ఆయిల్ చెట్పెట్లాడుతుందంటే నెత్తళ్ళు వేగిపోయినట్టే కదండి. చిన్న కలర్ కూడా వచ్చాయి నెత్తళ్ళు. ఇప్పుడు ఇవి తీసి ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. చూడండి, 3 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి నిలువుగా ముక్కలు కట్ చేస్తే బాగుంటుందండి. నెత్తల్లాగే కనిపిస్తాయి అవి కూడా. ఇందులో ఉల్లిపాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా, చక్కగాను బాగుంటుంది ఆరోగ్యానికి. 3 పెద్ద ఉల్లిపాయలు కట్ చేశాను కదా, ఇవి వేస్తున్నానండి. ఇవన్నీ ఇవ్వండి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి. వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ కొద్దిసేపు వేగాక అప్పుడు కారము, పసుపు, సాల్ట్ వేసుకోవాలండి. దింపే ముందు మసాలా వేసుకోవాలి. నేను ఇప్పుడు చూపించాను కదా అన్ని ఐటమ్స్, అవి అంతే. 1 స్పూన్ కారం, పెద్ద స్పూన్లు, టేబుల్ స్పూను, స్పూన్కి సగం ఏమో పసుపు, మసాలా, సాల్ట్ అనండి. ఇవ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను.
నేను కొద్దిగా నెత్తళ్ళే చేస్తున్నానండి. పిల్లలు తినరు, మాకు పిల్లలకి భయం కదా నెత్తళ్ళ కర్రీ తినరు, అందుకని కొంచెం చేస్తున్నాను. నేను కొంచెం క్వాంటిటీకే నేను ఇప్పుడు చూపించాను. మీరు కొద్దిగా ఎక్కువ చేసుకోవాలంటే అన్ని క్వాంటిటీ డబుల్ వేసుకుంటే కొద్దిగా ఎక్కువ కర్రీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఈ పద్ధతిలో చేసి చూడండి, మీరు తిని చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇది చిన్న స్పూన్ కారం అండి, కారం వేస్తాను. ఇదిగోండి పసుపు అర స్పూను, సాల్ట్ కూడా ఒక చిన్న స్పూన్. ఇదిగోండి నీళ్ళు వేసేస్తున్నాను, వేగుతాయి కదా. 2 గ్లాసులు వాటర్ వేయించండి. నెత్తళ్ళు మెత్తగా ఉడికితే బాగుంటుంది కర్రీ, బాగా ఉడకాలి. కొద్దిగా రసంతో కూడా దించుకోవాలి. జ్యూస్ ఉంటే ఈ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుందండి, అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. అందుకు 2 గ్లాసులు వాటర్ వేసాను. ఇది కొద్దిగా దగ్గరగా అయ్యాక కొద్దిగా రసంతో పాటు దించుకోవాలి, కొద్దిగా లూజ్గా దించేసుకుంటే బాగుంటుంది. ఇగోండి ఇంకొంచెం మరొక 1/2 గ్లాసు నీళ్ళు వేసాను, 2.5 గ్లాసులు వాటర్ వేసానండి. ఎందుకంటే నెత్తళ్ళు ఎంత మెత్తగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది కర్రీ. మరి మనం కొద్దిగా జ్యూసీగా కూడా దించుకుంటాం కదా కొద్దిగా అన్నంలో కలుపుకుందికి, అందుకు అలా వేసాను. అలా వేసి మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోద్ది. దించే ముందు ఈ మసాలా వేసి, చిన్న స్పూన్ మసాలా వేసి దింపియాలి, అంతేనండి.